ఎన్నో ఆశలతో తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు, అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది. టాప్ 10 హై పెయిడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ముఖ్య గమనిక, ఇంజనీరింగ్ ఫైనల్ సెమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్కు అర్హులే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకై సంప్రదించండి. కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద పడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. రాష్ట్రంలోని పలు చోట్ల బ్రాయిలర్ కోళ్లు బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడుతున్నాయని ప్రచారం జరుగుతున్నందున కోడి మాంసం, కోడి గుడ్లు తినవచ్చా తినకూడదా అనే విషయంపై ప్రజలు సందిగ్ధంలో ఉన్నందున ఈ విషయంపై దర్శిలోని ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు పురుషోత్తమరాజు ప్రజలకు సమగ్రంగా వివరాలు తెలియజేశారు. నమస్తే అండి, నేను దర్శి ఏరియా పశు వైద్యశాల పరిధిలోని తాళ్ళూరు, ముళ్ళమూరు, దర్శి ప్రాంతాల్లో ఈ యొక్క పశువులకు సంబంధించి మరియు గొర్రెలు, కోళ్ళకు సంబంధించి వాటి వ్యాధుల గురించి అధికారిగా 2022 నుంచి దర్శి ప్రాంతాల్లో ఉన్నాను. ఈరోజు మనకి దర్శి ప్రాంతము మరియు తాళ్ళూరు ప్రాంతము, ముళ్ళమూరు ప్రాంతాల్లో ఒక చిన్న అపోహగా ఉన్న ఈ కోళ్ళల్లో వ్యాధులు మరియు కోడి మాంసం తినటం వల్ల నష్టాలు మరియు కోడిగుడ్లు మనం ఏ విధంగా సేవించాలి అనే యొక్క 3 విషయాల మీద మనతోటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క బ్రాయిలర్ ఫార్మ్స్ పోలవరం విలేజీ మరియు దర్శి పరిసర ప్రాంతాలు మరియు తాళ్ళూరు మండలాల్లో ఈ యొక్క బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ బ్రాయిలర్ ఫార్మ్స్ అంతేకాకుండా పెద్ద కోళ్ళు అంటారు, అవి పేరెంట్ బర్డ్స్ని ఇతర చిత్తూరు, ఇతర ప్రాంతాల నుంచి కూడా మనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది మనకి అంటువ్యాధిగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అమలాపురం, ఇతర గ్రామాల నుంచి మాంసము మనకి మైగ్రేషన్ ద్వారా వచ్చుతున్నందువల్ల, ఆ మైగ్రేషన్ వచ్చినందువల్ల వాటికి ఏంటంటే వాటికి బాడీలో ఈ యొక్క రైతు సోదరులు ఏంటంటే వాటికి డిసీజ్ని కంట్రోల్ చేయలేక వాటిని తక్కువ ధరలో లోకల్లో ఉన్న వ్యాపారస్తులకి ఈ యొక్క కోళ్ళను అమ్మి దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దాన్ని మనం ఏంటంటే వీలైనంత వరకు మనము పూర్తిగా దాన్ని ఎక్స్టర్నల్ గమనించేసి దాన్ని మనం ఆహారంగా కన్సంప్షన్ చేయడంలో ఎక్కువగా ఒక 15 నుంచి 25 డిగ్రీల టెంపరేచర్లో కానీ మనం ఉడికించినట్లయితే మాంసంలో ఈ యొక్క అంటువ్యాధిగా తగిలే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ని మనం అరికట్టచ్చు. మరియు అంతేకాకుండా కోడిగుడ్లు కూడా మనకి ఆ కోడిగుడ్ల వల్ల కానీ మనకి ఎలాంటి పరిస్థితుల్లో నష్టం వచ్చే అవకాశం లేదు. తీసుకున్నందువల్ల జబ్బు వ్యాపించే అవకాశం లేదు. కోడి మాంసము 25 నుంచి 30 డిగ్రీలు ఇంకా ఎక్కువ కాకుండా ఆ 30 డిగ్రీల టెంపరేచర్లో కానీ మనం ఉడికించినట్లయితే ఎలాంటి వ్యాధి ప్రబలే అవకాశం లేదు. ఇది గమనించండి. మరియు అంతేకాకుండా ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న రైతు సోదరులు కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఈరోజు కోడి ఫార్మ్స్లో కన్స్యూమరు దాని యొక్క చికెను తీసుకున్న వల్ల నష్టాలు జరుగుతాయి అనేది అపోహ తప్పించి వేరేదేం కాదు. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శరీరంలో ప్రోటీన్ యొక్క శాతం అభివృద్ధి చెందడానికి కంపల్సరీగా ఈ యొక్క కోడి మాంసము మరియు గుడ్లు అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తాయి కనుక దీన్ని మీరు అపోహగానే గమనించండి, కానీ వేరే విధంగా గమనించవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇతర ముఖ్యంగా మనకి గోదావరి జిల్లా నుంచి వచ్చే మాంసం ఉత్పత్తి మీరు గమనించుకొని ఆ యొక్క లోకల్లో స్థానికంగా కోడి ప్రాసెసింగ్ చేసే మార్కెట్ వాళ్ళతోటి మీరు డిస్కస్ చేసుకొని మనకి లోకల్ స్థానికంగా పెంచే కోళ్ళలో అయితే మటుకు ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాపించలేదు. ఇది గమనించండి. మీకు ఏదైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే తాళ్ళూరు, ముళ్ళమూరు, దర్శి మరియు ఇతర మనకి పరిసర ప్రాంతాల్లో పశు వైద్యాధికారులు ఉన్నారు. ఈ పశు వైద్యాధికారులు ఏంటంటే మీకు దాని గురించి పూర్తి సమాచారం అందజేయడానికి అవకాశం ఉంటుంది. మరియు అంతేకాకుండా దర్శిలో
నేను కూడా సహాయ సంచాలకులుగా చేస్తున్నా కాబట్టి ఈ కోళ్ల గురించి ఏదైనా అపోహలు ఉన్నట్లయితే నా నెంబర్ని మీ గ్రూప్లో ఉంచుతాను. మీరు నాతో డిస్కస్ చేసి దాన్ని మనం ఆహారంలో భాగంగా తీసుకోండి, కానీ వ్యాధి వ్యాప్తికి దోహదపడుతుందనేది మీరు ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకోకుండా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఏరియాలో బర్డ్ ఫ్లూ అనేది ఉందా లేదా సార్? ఇప్పుడున్న కోడి మాంసాన్ని స్వేచ్ఛగా తినొచ్చా నిరభ్యంతరంగా? ఏంటిది పరిస్థితి? బర్డ్ ఫ్లూ అనేది మనకి వలస వచ్చిన కోళ్ల వల్ల మాత్రమే వ్యాపిస్తుంది, కానీ మన ప్రాంతము ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా మరియు కందుకూరు ఏరియా ప్రాంతాల మటుకి ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకి వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి యొక్క రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది లేదు. కాకపోతే ఏంటంటే మనకి గోదావరి జిల్లాలో అమలాపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటికి అవి కలకటా నుంచి ఒరిస్సా, మేఘాలయ బోర్డర్ నుంచి మనకి వ్యాధి వ్యాప్తి చెందింది. కనుక మనకేంటంటే లోకల్లో ఉన్న మాంసం విక్రయదారులతోటి మీరు సంభాషించి మనకి ఈ కోళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీరు పూర్తిగా గమనించినట్లయితే ఎలాంటి అపోహకి తావడానికి అవకాశం ఉండదు. మీరు ఎక్కడైనా టెస్టులు కానీ చేస్తే ఎక్కడైనా ఒక్క చోటైనా ఈ బర్డ్ ఫ్లూ అనేది మీకు తగిలిందా? బర్డ్ ఫ్లూ అనేది మనకి నూజిళ్లపల్లి మరియు పోలవరం మరియు పరిసర ప్రాంతాల్లో ఈ భారీ స్థాయిలో బ్రాయిలర్స్ పెంచుకున్న ఇంటిగ్రేటెడ్ బ్రాయిలర్ పెంచుకుంటున్న ఖమ్మంపాటి రాంబాబు గారు కానీ లేదంటే జాగర్లమూడి సురేష్ గారు కానీ ఈ కోళ్ల ఫారాల్లో మేము గమనించున్నాం. ఎక్కడ కూడా వాటికి శాంపుల్స్ కలెక్ట్ చేసి మనం VBR పంపిస్తే ఎక్కడ కూడా మనకి ఈ యొక్క బర్డ్ ఫ్లూ యొక్క సిమ్టమ్స్ కనిపించలేదు. ఇది నిర్ధారణ అయింది. కాబట్టి ఇది ఎలాంటి అపోహ మీరు తావివ్వకుండా మన యొక్క శరీర భాగంలో ప్రోటీన్ పాత్రలను మీరు ఇంప్రూవ్ చేసుకొని ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ముగింపుగా చెప్పేది కోళ్లను నిరభ్యంతరంగాను నిర్భయంగాను తినొచ్చు మన ఏరియాలో? అవును, అంతే కదా. మన ప్రాంతంలో తీసుకోవచ్చు. కాకపోతే మాంస విక్రయదారులతో మీరు సంభాషించి మనకి ఎక్కడి నుంచి కోళ్ళు వస్తున్నాయి అనేది ఒక్క విషయం మటుకి మీరు గమనించినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, మీ నెంబర్ చెప్పండి సార్ పబ్లిక్ కోసం. నాది మొబైల్ నెంబరు మీకు తెలియజేసుకుంటున్నాను. 98 48 344 865. పశు వైద్య సహాయ సంచాలకులు దర్శి. ఏ టైం అయినా సరే ఆఫీస్ అవర్స్లో మీతో నాతోటి మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాను.